అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజీ మాట్లాడుతున్నాను, కామినేని హాస్పిటల్స్ కింగ్కోటి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం స్ట్రోక్ దానికి సంబంధించిన కారణాలు తెలుసుకుందాము. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాంట్లో టైప్స్ ఏంటేంటివి అనేది తెలుసుకుందాము. మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ కనుక మాట్లాడుకున్నట్టయితే మనకు మేజర్గా ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అని రెండు ఉంటాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది? ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు సడన్గా దాని యొక్క బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల, ఆ రక్తనాళం అనేది బ్లాక్ అవ్వడం వల్ల, ఆ బ్రెయిన్కి తగినట్టు ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనము బ్రెయిన్ ఆక్సిజన్ సఫిషియెంట్గా అందకపోవడం వల్ల వాళ్ళకి ఇస్కిమియా జరగడం వల్ల దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటాము. ఇది కాకుండా మనము హెమరేజిక్ స్ట్రోక్ అని ఇంకో వేరే సబ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉంటుందండి. ఆ హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే రక్తనాళంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి ఆ రక్తనాళము పగిలిపోయి ఆ బ్రెయిన్లో బ్లడ్ అనేది అక్యుములేట్ అయ్యి దానివల్ల వచ్చే స్ట్రోక్ని మనం హెమరేజిక్ స్ట్రోక్గా పరిగణిస్తాం. మనం కామన్గా చూసే స్ట్రోక్, డే టు డే ప్రాక్టీస్లో చూసే స్ట్రోక్ వచ్చేసి ఇస్కిమిక్ స్ట్రోక్. దాంట్లో ఏమవుతుందంటే ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అది అరౌండ్ రఫ్గా 100 మెంబర్స్ని తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50 to 60% స్ట్రోక్స్ ఇస్కిమిక్ స్ట్రోక్స్గానే ఉంటాయి. ఇది కాకుండా హెమరేజిక్ స్ట్రోక్స్ కనుక చూసుకున్నట్టయితే 20 to 30% హెమరేజిక్ స్ట్రోక్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకో రకం స్ట్రోక్ ఉంటుంది. మన బ్రెయిన్లో చెడు రక్తం తీసుకుపోయే స్ట్రోక్ని మనం వీనస్ స్ట్రోక్గా పరిగణిస్తాం. ఈ వీనస్ స్ట్రోక్ వచ్చేసి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది? మెయిన్గా యంగ్ ఫీమేల్ పాపులేషన్ ఎవరైతే వాళ్ళు పీరియడ్స్ రావడానికి పీరియడ్స్ ఆపుకోవడానికి వాళ్ళు ఏదైతే హార్మోనల్ పిల్స్ ఏవైతే వాడతారో ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఆ బ్లడ్ తత్వం అనేది చిక్కగా అయ్యి వాళ్ళకి ఈ వీనస్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మెయిన్గా ఎండాకాలం కనుక చూసుకున్నట్టయితే డిహైడ్రేషన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇవి కాకుండా పాలిసైథీమియా అంటారు. అంటే రక్తం బై ఇన్హెరెంట్గా వాళ్ళకి రక్తం చిక్కగా ఉండడం వల్ల వాళ్ళకి ఈ వీనస్ స్ట్రోక్స్ అనేది రావడం కూడా మనం తరచూ చూస్తుంటాం. అయితే మనం దీన్ని మెడికల్ టర్మినాలజీలో కనుక చూసుకున్నట్టయితే దీన్ని సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అంటే చెడు రక్తం బ్రెయిన్ నుంచి ఏదైతే రక్తనాళాలు ఉంటాయో అవి బ్లాక్ అవడం వల్ల వీళ్ళకి సివియర్ హెడేక్, మెయిన్గా హెడేక్, వామిటింగ్స్తో ప్రజెంట్ అవుతారు. అదే ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక సైడ్ ఆఫ్ ద బాడీ, అంటే ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫేస్ ఏసిమెట్రీగా ఉండడం, మాట నత్తిలాగా రావడం, ఆర్ఎల్స్ చేతుల్లో సమతుల్యం లేకపోవడం, ఇలా మనం చూస్తుంటాం. సో ఇలా స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని మనం తక్షణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళకి అండర్లయింగ్ డయాబెటీస్ అండర్లయింగ్ షుగర్ ఉన్నప్పుడు ఆ షుగర్ని మనము నియంత్రణలో పెట్టుకోవడం. అండర్లయింగ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఆ బీపీని నియంత్రణలో పెట్టుకోవడం. ఆర్ఎల్స్ కొలెస్ట్రాల్, ఈ కొలెస్ట్రాల్ కూడా మనం నియంత్రణలో పెట్టుకుంటే ఈ మూడు కనుక మనం మేజర్గా చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము అధిగమించిన వాళ్ళం అవుతాము. సో దట్ మనము స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే అవి రిస్క్ ఫ్యాక్టర్స్ మనము చెప్పుకోదగ్గట్టయితే ఇస్కిమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ రెండింటికి కూడా మనకు అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్ షుగర్ ఆర్ అన్కంట్రోల్ కొలెస్ట్రాల్, ఈ మూడు కూడా నియంత్రణ పెట్టుకోవాలి. అండ్ WHO గైడ్లైన్స్ ప్రకారము మనము డైలీ కంపల్సరీ 20 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, అంటే మనం వాకింగ్ చేస్తే కనుక మనకి చెమట అనేది రావాలండి. అండ్ సో దట్ క్యాలరీస్ అనేది బర్న్ అయ్యి మనకి ఒబేసిటీ లేకుండా బ్లడ్ ప్రెషర్, షుగర్స్ అనేది కూడా కంట్రోల్లో ఉంటాయి. సో బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ స్ట్రోక్ ప్రివెన్షన్. అలాంగ్ విత్ దట్ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హై ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. అంటే సీజనల్ ఫ్రూట్స్ అనుకోవచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనుకోవచ్చు, ఆరెల్స్ బ్రోకలీ, అవకాడోస్, డ్రై ఫ్రూట్స్, ఇవి మనము ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. అండ్ రెడ్ మీట్ కన్జంప్షన్ తక్కువ చేయాలి. రెడ్ మీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఫ్, మటన్, ఇవి మనము నియంత్రణలో పెట్టుకోవాలి. అండ్ చాలామందికి అపోహ ఉంటుందండి, డైలీ బాయిల్డ్ ఎగ్ తిని అందులో నీలము అంటే దాని లోపల యోక్ కూడా మనం తింటే దానివల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామందికి అపోహ ఉంటుంది. సో ఆ అపోహని మీరు తొలగించడానికి నేను చెప్తున్నాను.
డైలీ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ ఏం పెరగదండి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ విచ్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్, అండ్ ఆ గుడ్ కొలెస్ట్రాల్ కంప్లీట్గా మనం కన్జ్యూమ్ చేసినప్పుడే మనకు ఒక 6 గ్రామ్స్ యొక్క ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది, విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ బాడీ. సో మీ హార్ట్ పేషెంట్స్ అనే ఎవరైనా కూడా యోక్ నిర్భయంగా మీరు తీసుకోవచ్చండి. ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కూడా లోపల యోక్ తీసుకోవచ్చు, అందులో ఏం తప్పు లేదు. అండ్ ఇవి కాకుండా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అనుకోండి, omega-3 omega-6 రిచ్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్మన్ ఫిష్ అనుకోండి, ఇవి తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ డైట్లో స్ట్రోక్ ప్రివెన్షన్కి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ నేను చెప్పినట్టు పాటిస్తే మనం స్ట్రోక్ని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ.